అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు మనం మిల్లెట్స్‌తో లంచ్ బాక్స్‌లోకి టేస్టీగా ఉండే రెసిపీ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మిల్లెట్స్‌ని మనం ముందు రోజు నైట్ నానబెట్టుకొని శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి. మిల్లెట్స్ కుక్ చేసుకోవడానికి స్టవ్ పై వాటర్ పెట్టేసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ మిల్లెట్స్‌ని ఇందులో వేసుకోవాలి. ఇక్కడ నేను ఊదలు తీసుకున్నాను. ఇప్పుడు మిల్లెట్స్ కుక్ అవ్వడానికి టైం పడుతుంది కదా! ఈలోపు మనం స్టవ్ పై బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని సోంపు, షాజీరా వేసుకొని వేయించుకొని, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగేలోపు మిల్లెట్స్ కుక్ అయినాయేమో చెక్ చేసుకుందాం. మిల్లెట్స్ ఉడికినయి. ఇప్పుడు మనం ఈ విధంగా గంజి వంచేసుకోవచ్చు లేదా మీరు అత్తేసరైనా పెట్టుకోవచ్చు. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కుక్ చేసి పెట్టుకున్న పచ్చి బఠానీలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్‌కి తగినట్లుగా ఉప్పు, కారం వేసుకొని కలుపుకోవాలి. ఇందులో ఉడికించి పెట్టుకున్న మిల్లెట్స్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇది లంచ్ బాక్స్‌లోకైనా పెట్టొచ్చు. మనం డిన్నర్‌గా అయినా తీసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మిల్లెట్స్‌తో మనం చాలా రకాలు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. హెల్తీగా, టేస్టీగా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి.